సాక్షాత్తు కర్ణాటక శాసన మండలిలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు. ఈ వీడియో చూడండి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యత ఉండడంతో అక్కడ 3 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గేకి ఎంతో సన్నిహితుడైనటువంటి సయ్యద్ నజీర్ హుస్సేన్ ఈయన కూడా ఒక స్థానానికి పోటీపడి గెలుపొందడం జరిగింది. ఆ తదుపరి శాసన మండలిలో ఆయన అనుచరగణం పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడం జరిగింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. మహావిధ్వంసానికి ఒక నినాదమే ఆరంభమని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ జీడీపీని చూడండి, $341 బిలియన్. మన ఒక టాటా కంపెనీ వాల్యుయేషన్ $365 బిలియన్. ఒక కంపెనీ విలువ చేయని దేశాన్ని భజన చేసి వీళ్ళు దేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అందులోనూ ఒక శత్రు దేశం నినాదాన్ని. కాబట్టి ప్రజలు ఆలోచించరుగాక అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్, శ్రీమాత్రే నమః.